చూడేహా, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, మా అందరితో వచ్చి నువ్వేం చేస్తావు, మేము ముగ్గురు చూసుకుంటాం. పైగా లేట్ నైట్ అయింది, నువ్వు ఇంటికి వెళ్ళిపో. చూడు, ఇది మీ ముగ్గురిది కాదు, మన నలుగురి ప్లాన్. సో నేను కూడా మీతో వస్తాను. దట్స్ ఇట్. నేహా, అశు చెప్పింది నిజమే, నువ్వు ఇంటికి వెళ్ళిపో. వదిలేరా, ఇదైతే అయింది, పదండి. ప్లీజ్ నేహా. ఇప్పుడు నేను నీ తోడు వదిలేయలేను. అయినా ఇప్పుడు ఏం జరుగుతుందో అది చూద్దాం. లెట్స్ గో. పద పద త్వరగా. వాడు రమ్మంది ఇక్కడికి కదా. అవును రా, కానీ ఇక్కడంతా చీకటిగా ఉంది. నువ్వు సిగ్నల్ ఇచ్చి చూడు. అటుకొట్టు. ఎవరు లేరేంట్రా, అక్కడే ఉండొచ్చు. పద పద. ఎలాంటి ప్రాబ్లం రాదు కదా. ఏం కాదు, ముందు నువ్వు రారా. అశు, డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గరే ఉన్నాయరా. ముందు టార్చ్ ఆపే. ఎంత లేట్ ఎందుకు చేశారు? సారీ, కొంచెం లేట్ అయింది. డబ్బు తెచ్చారా? అశు, డబ్బులు ఇచ్చారా? ఇందా లెక్క పెట్టుకో. పనిచేస్తుంది కదా? టెస్ట్ చేసి చూసుకో. ఇట్స్ ఓకే. అన్నట్టు మనం ఇంతకు ముందెప్పుడు కలవలేదు, మనకు ఎలాంటి పరిచయం లేదు, సరేనా? పోరా. పద పద పద. Shit, shit. Guys, police. ఏంట్రా, ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్, మేము ఇక్కడ వెనుకున్న డాబాలో భోజనం చేసేస్తున్నాం. అలాగా? అంటే భోజనం చేసేస్తున్నారా, తాగొస్తున్నారా? ఇదిగో వాసన చూడండి. ఆ. ఇంతకీ మీరు ఎక్కడుంటారు? సార్, మేము స్టూడెంట్స్ని, ఇంజనీరింగ్ చేస్తున్నాం. ఓ, మీరు ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్సా? అవును సార్. అయితే ఎంజాయ్ చేయడానికి బయలుదేరారు. ఏదైనా చేసి వస్తున్నారా? లేదు సార్. ఏం చేయలేదా? ఇప్పుడే తెలుస్తుంది. అందరిని చెక్ చేయి. బయటికి రండి. అందరూ వరుసగా నిలబడండి, లైన్లో నిలబడండి. తప్పుకో. మీరందరూ ఎక్కడుంటారు? సార్, హాస్టల్లో. ఇంత రాత్రి హాస్టల్ నుంచి బయటికి వెళ్ళడం పాసిబుల్ అవుతుందా? అసలు మీరు బయటికి ఎందుకు వచ్చారు? సార్, అది యాక్చువల్లీ ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే, అందుకే ఇలా బయటకు వచ్చాను సార్. అంతకు మించి ఇంకేం లేదు సార్. ఇంతకీ మీ పేర్లేంటి? సార్, నా పేరు విక్రమ్, వీడు దివాకర్, వీడు అశుతోష్ సార్. ఆ అమ్మాయి పేరు నేహా సార్. సార్, వీళ్ళందరి దగ్గర ఏమీ లేదు. ఇక అమ్మాయిని చెక్ చేయడానికి మన దగ్గర లేడీ కానిస్టేబుల్ కూడా లేదు. సరే, మీరంతా వెళ్ళండి. చూడండి, ఇంత రాత్రి ఇంకెప్పుడు బయటికి రాకండి. అది కూడా ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని రాకండి. ఇక్కడి నుంచి తిన్నగా హాస్టల్కి వెళ్ళిపోండి. ఎలాంటి పార్టీ లేదో ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. ప్రిన్స్ విక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియాలోని అతిపెద్ద పేరున్నది అండ్ రెస్పెక్టబుల్ ఇంజనీరింగ్ కాలేజ్. పీవీఐటీలోని నలుగురు స్టూడెంట్స్ నేహా, అశుతోష్, దివాకర్ అండ్ విక్రమ్. ఇంత రాత్రిపూట వీళ్ళంతా బయట రోడ్ల మీద ఏం చేస్తున్నారు? రిపబ్లిక్ డే అరౌండ్ ద కార్నర్, అలాగే పోలీస్ చెకింగ్ ఫుల్ ఫోర్స్ తో చేస్తున్నారు. అండ్ దే వర్ క్యారింగ్ ఎ గన్. అసలు వాళ్ళ మనసులో ఏముంది? అది ఏమై ఉంటుంది? గైస్, పీవీఐటీ ఎంట్రీ కట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత హైలో ఉంటుందంటే నియర్ క్రీమ్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ గెట్ ఇన్ టు ఇట్. స్టూడెంట్స్ సంవత్సరాల తరబడి పీవీఐటీలో స్థానం కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ యువా. గోపాలకృష్ణ, స్వచ్ఛమైన నెయ్యి లడ్డూల నైవేద్యం సమర్పిస్తున్నాను. నా కొడుక్కి రిజల్ట్స్ రాబోతున్నాయి. వాడికి ఇంజనీరింగ్ కాలేజ్ లో అడ్మిషన్ ఇప్పించు స్వామి. అమ్మా, నాకు ఆకలేస్తుంది, తొందరగా టిఫిన్ పెట్టచ్చు కదమ్మా. వస్తున్నాను బాబు, 2 నిమిషాలు ఆగలేవా? దేవుడికి నైవేద్యం సమర్పించి హారతిస్తున్నాను. రిజల్ట్స్ వచ్చేవి నావి. ఆకలేస్తుంది నాకు, కానీ నువ్వు ఆయనకు నైవేద్యం పెడుతున్నావా? రిజల్ట్స్ బాగానే అలా వస్తాయి. నాస్తికునిలా మాట్లాడకు బాబు, 2 నిమిషాలు ఓపిక పట్టు. దేవుడంటే కొంచెమైనా భయం ఉండాలి. భయం దేనికమ్మా? ఈ సైన్స్ ఇంకా సూపర్ సెషన్స్ ఎప్పటికీ కలిసి నడవలేవు.
తొందరగా వచ్చి టిఫిన్ పెట్టు, లేదంటే తర్వాత మిమ్మల్ని చూసుకోవాల్సింది నేనే, మర్చిపోకు. అందుకే తొందరగా వచ్చి టిఫిన్ పెట్టు. ఏం చేస్తున్నావు ఓయ్? ఇప్పుడు వీడికి టిఫిన్ కాదు, స్వీట్స్ తినిపించు. స్వీట్స్. మన అస్సు రిజల్ట్స్ వచ్చేసాయి. 98% వచ్చింది. అవునా, చాలా సంతోషం. 98%. 98%. నాన్న, ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ లో కూడా అడ్మిషన్ దొరుకుతుంది. నేను ఇప్పుడే వస్తాను. అదేంటి బాబు? కాలేజీ నుంచి ఏదో వచ్చిందమ్మా. అవునా? థ్యాంక్ యూ బాస్. 1 సెకండ్. ఏం రాసుంది బాబు? నువ్వెప్పుడు బయలుదేరాల్సి ఉంటుంది? చెప్పవేంట్రా? కాలేజ్ నుంచి ఏదో లెటర్ వచ్చింది చూడండి. ఏమైంది అశు? అడ్మిషన్ దొరకలేదు నాన్న. చూపించు. ఓ, కంప్యూటర్ సైన్స్ లో కట్ ఆఫ్ 99% అవుతుందా? అంటే నాకు పీవీఐటీలో అడ్మిషన్ దొరకదా? అరే, ఎందుకు దొరకదురా? వాళ్ళు కంప్యూటర్ సైన్స్ లో ఇవ్వలేదంటే బాబు, నువ్వు సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చురా. నీకు గవర్నమెంట్ జాబ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. నాన్న, నాకు సివిల్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. దాని చదివి నేనే చేయాలి. అమెరికాలో దానికి ఎలాంటి స్కోప్ లేదు. దాని చదివి నేనే చేసుకోవాలి. నీకు చదువుకోవాలనుందా లేక అమెరికా వెళ్ళాలనుందా? బుద్ధుండాలరా. నీకు ఇంత మంచి మార్కులు వచ్చాయి. ఇండియాలోనే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో నీకు అడ్మిషన్ రాబోతుంది. ఏ కోర్స్ దొరికితే అది నువ్వు చదువుకో. పీవీఐటీలో పాస్ అయ్యావంటే నీ లైఫ్ సెటిల్ అవుతుంది. అసలు అమెరికాకి ఎవరైనా వెళ్ళగలరు. నాన్న, మీరు అర్థం చేసుకోవట్లేదు. నాకు దాంట్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. కేవలం కంప్యూటర్స్ లోనే ఇంట్రెస్ట్ ఉంది. అది చదువు నేనే చేసుకోవాలి. అర్థం చేసుకోవాల్సింది నువ్వు అసు. ఇంటర్ పాస్ అయిన తర్వాత నువ్వు గ్యాప్ తీసుకుని దీనికి ప్రిపేర్ అయ్యావు. ఇప్పుడు నువ్వు ఇంకో సంవత్సరం ఇంట్లోనే కూర్చొని దీనికి ప్రిపేర్ అవుతావా? నువ్వు పిల్లవాడి కాదు, పెద్దవాడివి అయ్యావు. నీ రెస్పాన్సిబిలిటీని అర్థం చేసుకో. చూడసు, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదురా. సివిల్లో పీవీఐటీలో జాయిన్ అవరా. అశుతోష్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, బికాస్ హీ లవ్ ది కంప్యూటర్స్, అండ్ సెకండ్, హీ లవ్స్ లిండా. వెల్ గైస్, లిండా తనకొక అమెరికన్ ఆన్లైన్ ఫ్రెండ్, అండ్ అశుతోష్ రియలీ వాంటెడ్ టు బీ విత్ హర్. పైగా తనకు నమ్మకం ఉంది, ఒకవేళ తను పీవీఐటీలో ఇంజనీరింగ్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి బయలుదేరితే తనకు డెఫినెట్ గా యుఎస్ లో ఏదైనా పెద్ద కంపెనీలో జాబ్ దొరుకుతుందని, అండ్ హీ విల్ బి ఏబుల్ టు బీ విత్ లిండా. నౌ తనకు పీవీఐటీలో అడ్మిషన్ దొరికింది, కానీ ఒక చిన్నపాటి ప్రాబ్లం ఉంది. తనకు కంప్యూటర్ ఇంజనీరింగ్ లో కాదు, సివిల్ ఇంజనీరింగ్ లో సీట్ దొరికింది. ఇక 1 సంవత్సరం వెయిట్ చేయడం అంత మంచి ఐడియా కాదు. తన ఫ్యామిలీ అండ్ తన ఫ్రెండ్స్ అండ్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తనని సివిల్ ఇంజనీరింగ్ చేయమని ఫోర్స్ చేశారు. యునో గైస్, స్టూడెంట్స్ ఎప్పుడైనా ఏదైనా కోరుకుంటే వాళ్ళను డిమోటివేట్ చేయడానికి బదులుగా మోటివేట్ చేయడం మంచిది. యూ షుడ్ పుష్ దెమ్, పేరెంట్స్ ఎస్పెషల్లీ. యూ షుడ్ పుష్ యువర్ కిడ్స్ టు డూ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు. స్టూడెంట్స్ తమకిష్టమైన దారిలో వెళ్లాలనుకుంటే వాళ్ళు ముందుకు దూసుకుపోతారు, తెలుసా? ట్రూ. ఇక పేరెంట్స్ ప్రెషర్ వల్ల, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళ ప్రెషర్ వల్ల అశుతోష్ పీవీఐటీలో సివిల్ ఇంజనీరింగ్ లోనే జాయిన్ అయ్యాడు పాపం. %70 కంప్యూటర్ ఇంజనీరింగా? కానీ కట్ ఆఫ్ 99% కదా. ఇదిగో ఈ మార్క్ లిస్ట్ నేనేం చేసుకోవాలి? నీకు అడ్మిషన్ దొరికింది కదా,
ఇక మళ్ళీ ఇదంతా ఎందుకు? సార్ నాకు కంప్యూటర్ ఇంజనీరింగ్లో అడ్మిషన్ కావాలి సార్. ప్లీజ్ నాకు సీట్ ఇవ్వండి సార్. బహుశా నువ్వు కంప్యూటర్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ చూడలేదనుకుంటా. ఇట్స్ 99%. సార్ నాకు 98% వచ్చింది. మరి మీరు 70% వచ్చిన వాళ్ళకు అడ్మిషన్ ఎందుకు ఇస్తున్నారు సార్? కొన్ని కోటాలుంటాయి, వాళ్ళ కోసమే సీట్స్ రిజర్వ్ అయ్యి ఏ కోటలో సార్? సార్ ఇది నా డ్రీమ్. ఇదేం బస్ టికెట్ కాదు ఎవరైనా వచ్చి తీసుకోవడానికి. చూడ సార్ ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ అప్సెట్. అయినా నాకు చేయాలనున్నా నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను. ఈ కాలేజీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అలాగే కొన్ని గవర్నమెంట్ పాలసీలు. ఏం పాలసీలు సార్? ఈ పాలసీలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు సార్? కష్టపడింది నేను, ఇది నా డ్రీమ్. ఈ సీట్ మీద నాకు పూర్తి హక్కు ఉంటుంది. అలాంటిది మీరు ఎవరో 70% వచ్చిన వాళ్ళకి సీట్ ఎలా ఇస్తారు సార్? స్టాప్ స్క్రీమింగ్ అశోక్. ఈ రిజర్వేషన్స్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ కోసం కేటాయిస్తారు. కొన్ని వర్గాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. నీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అవి ఉండవు. గవర్నమెంట్ వాళ్ళకి చేయూతనివ్వాలని ఆశిస్తుంది. ఒకవేళ నీకు ఈ రూల్స్ వల్ల ప్రాబ్లం ఉంటే నువ్వే వెళ్ళి. నేను ఎందుకు వెళ్ళాలి సార్? ఎవరు వెళ్ళాలో మీరు వాళ్ళనే పంపించచ్చు. నీకోసం నేను ఈ పాలసీని చేంజ్ చేయాలి. అవునులే, మీరు ఎందుకు చేంజ్ చేస్తారు సార్? మీరు కూడా నాలాంటి ఒక స్టూడెంట్ సీట్ లాక్కున్న వాళ్ళే కదా. హౌ డేర్ యూ! నువ్వు ఒక మంచి స్టూడెంట్వి, అందుకే నీకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఈ పాలసీలను ఊరికే తయారు చేయరు, వీటి వెనుక టాప్ ప్రాసెస్ ఉంటుంది. ఇక నువ్వు ఆ మెచ్యూరిటీ లెవెల్ దాకా చేరుకున్నంత వరకు ఇలా వాగకుండా ఉండడం మంచిదే. సార్ నేనే బాగడం లేదు సార్. ఈ పాలసీలు చెత్త పాలసీలు సార్. నేను ఈ సీట్ కోసం చాలా కష్టపడ్డాను సార్. మీరు నాకు అడ్మిషన్ ఇచ్చి మాట్లాడితే నేనే నేను గెంటిస్తాను. సార్ నేను వెళ్ళను సార్. యూ కాంట్ డూ ఇట్ సార్. మీరు అడ్మిషన్ ఇవ్వక తప్పదు సార్. నేను దీనికోసం చాలా కష్టపడ్డాను. బయటికి తీసుకెళ్ళు సార్ ప్లీజ్ సార్. నేను చాలా కష్టపడ్డాను సార్. అడ్మిషన్ ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ నాకు అడ్మిషన్ అలాగే ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్. What? How can they do that? That's total nonsense. How can you keep quiet with this? If this would have happened in America. This is not America. This is India. And this is our system. What the hell can I possibly do? Stand up and change the system? Yeah, just change the bloody system. It's impossible. I did as much I could. You don't understand the thing. Sitting in American blobbing, which it is easy. That's rude. You cannot talk that way to me. I'm sorry. You know what? Let it be, Ashu. I don't think this is gonna work out. Bye. ఏంట్రా హీరో, నీకు బొట్టు పెట్టి పిలవాలా? సీనియర్స్ కు అటెండెన్స్ ఇవ్వాలని నీకెవ్వరూ నేర్పించలేదా? వీడెవడో తెలుసా? ప్రిన్సిపల్ గారు మెడపట్టి మరీ గంటిచ్చింది వీణ్ణేరా. నిజంగా సూపర్ రా. మొదటి రోజే వీడికి వార్నింగ్ ఇచ్చాడు. వీడికి ధైర్యం ఉంది రా. నిజంగానే గట్స్ ఉన్నాయి. ఇక స్టార్ట్ చేద్దామా? గేమ్ మొదలు పెడదామా? ఈ గేమ్ పేరేంటంటే స్ట్రిప్టీజ్. మిమ్మల్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది. సరైన సమాధానం చెప్తే ఓకే, సమాధానం తప్పుగా చెప్తే మీ బట్టలు ఒక్కొక్కటిగా విప్పేయాలి. ఇక అలాగే బ్యాక్ టు బ్యాక్ 2 సమాధానాలు చెప్తే ఇక మీరు పూర్తిగా బట్టలు లేని వాళ్ళు అవుతారు. ఇక ఆ తర్వాత కాలేజీలో మీ పేరు మారుమోగుతుంది. మోగుతుంది. ఇక చూడండి రా, మీ దగ్గర 50 ఫుల్ ట్యాంక్ బైకులున్నాయి. వాటి కెపాసిటీ ఒక 100 కిలోమీటర్లు. అయితే నువ్వు చెప్పరా, నువ్వెక్కడి దాకా వెళ్ళగలవు? ఒక్క నిమిషం. చూడండి రా, వీడి కార్పొరేటర్ లో ఇప్పుడే చెత్త ఇరుక్కున్నట్టుంది. ఇప్పటి నుంచే బుర్ర అంటున్నాడు. సర్లే ఏం పర్లేదు. ఇక నువ్వు ఇప్పేసే నీ బ్రాండెడ్ టీ షర్ట్ ని. సిగ్గుపడకురా, తీసేని. రే నెంబర్ 2, నీ బైక్ ఎక్కడ దాకా వచ్చింది? 100 into 50 means 5,000. ఏంట్రా, నువ్వు కేవలం 2 కిలోమీటర్లో వెళ్తావా? అది దిగంబరంగా. సరేరా, ఇక నువ్వు కూడా ఇప్పేయమ్మా. సరే నువ్వు చెప్పరా, వార్నింగ్ బాయ్. నువ్వు చెప్పరా. ఇది చాలా ఈజీగా ఉన్న సింపుల్ క్వశ్చన్. ఒకవేళ మన బైకులన్నింటినీ ఒకేసారి తీసుకెళ్తే అవి 100 కిలోమీటర్ల దాకా వెళ్తాయి. లేకపోతే కాస్త ఆగరా బాబు, తెలివితేటలు చూపిస్తున్నావా? వీడి బట్టలు కూడా విప్పేరా. ముందు నా ఆన్సర్ కంప్లీట్ గా చెప్పని. ఒకవేళ మన బైకులన్నింటినీ ఒకేసారి తీసుకెళ్తే అవి 100 కిలోమీటర్ల దాకా వెళ్తాయి. ఒకవేళ మనం వాటి పెట్రోల్ని మూవ్ చేస్తే వాటి డిస్టెన్స్ ని కూడా పెంచుకోవచ్చు. సపోజ్ ఒకవేళ మన బైకులన్నింటినీ 50 కిలోమీటర్ల దాకా తీసుకెళ్తే ఆ తర్వాత 25 బైక్స్లోని పెట్రోల్ని 25 బైక్స్లో పోసేస్తే అప్పుడు మళ్ళీ 50 కిలోమీటర్ల దాకా వెళ్ళగలం. ఇలాగే చేసుకుంటూ 12 బైక్స్లోని పెట్రోల్ని మిగిలిన 12 బైక్స్లో పోస్తే అప్పుడు మనం 350 కిలోమీటర్ల దాకా ట్రావెల్ చేయొచ్చు. ప్లస్ ఒక బైక్లో పెట్రోల్ మిగులుతుంది కూడా. ఏం చెప్పావురా, సూపర్. కొంచెం కష్టంగా ఉన్నది అడుగు. ఇప్పుడు నువ్వు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పావనుకో, నేను నిన్ను వదిలేస్తాను.
టెలిఫోన్ కుండే డిజిట్స్ అన్నింటినీ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చెప్పు. చెప్పు 0. ఎందుకంటే టెలిఫోన్లో ఒక డిజిట్ 0 కూడా ఉంటుంది. ఒకవేళ మనం 0ని దేంతోనైనా మల్టిప్లై చేస్తే అప్పుడు ఆన్సర్ 0నే వస్తుంది. బాగుందిరా, వీళ్ళు రీజన్స్ ఆఫ్ మైండ్ కూడా ఉందిరా. కోట సిస్టమ్ ద్వారా రాలేదు, కష్టపడి వచ్చాను. నీ యాటిట్యూడ్ ఎవరికి చూపిస్తున్నావురా? మేము నీకన్నా తక్కువ కాదు, అర్థమైందా? అలాగే నీ హీరోయిజం కాలేజ్ బయటే ఉండని అర్థమైందా? నువ్వు ఇలా వినవురా. ప్రిన్సిపల్ వీడికి తన పద్ధతిలో నచ్చ చెప్పాడు. ఇప్పుడు మనం వీడికి మన పద్ధతిలో చెప్పక తప్పేలా లేదు. నిన్ను అశుతోష్ ఒక బ్రిలియంట్ స్టూడెంట్, వెరీ సెన్సిటివ్, వెరీ షార్ప్. బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల తను చాలా చాలా అప్సెట్ అయ్యాడు. తను సిస్టమ్ని మార్చాలనే ఎఫర్ట్తో, కసితో, ఒక సరైన దారి వెతకాలనే ఆలోచనతో తను ముందుగా ప్రిన్సిపల్ దగ్గరికి, తర్వాత తన సీనియర్స్ దగ్గరికి, ఇక ఇప్పుడు ఫైనల్గా తను తన బుక్స్లో దూరిపోయాడు. సిచ్యువేషన్ని అర్థం చేసుకుని తనకు నచ్చ చెప్పడానికి బదులు అందరూ తను నోరు మూయించాలని చూశారు. తన ఆర్గ్యుమెంట్స్ అలాగే తన యాజిటేషన్స్ కారణంగా తను కాలేజ్లో ఒక పోస్టర్ బాయ్లా మారిపోయాడు. యునో, యాంటీ రిజర్వేషన్ పోస్టర్ బాయ్. అండ్ దట్స్ వై నాట్ మెనీ పీపుల్ లైక్ హిమ్. అవును, ఆ అబ్బాయి తనేనా? అవును, వాడే అనుకో. ఏం చేస్తున్నావురా? ఎలా ఉన్నావు? పెద్దగా తగ్గలేదు కదా? అయ్యయ్యో పాపం, ఎక్కడికి రా, కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పు, రే సారీ చెప్పు. నీకెందుకు చెప్పాలి? నువ్వే సారీ చెప్పాలి. వెళ్ళక్కడి నుంచి. ఎక్కడికి వెళ్తున్నావురా? ఏంట్రా ఇది? మీరంతా సినిమాల్లో విలన్లా ఉన్నారు, పాపం వీడేమో వంటది హీరోలా ఉన్నాడు. ఇదేం బాలేదురా. రా, నీకు తెలియదురా, నిన్న వీడేం వాగాడో తెలుసా? అయితే వాగితే ఏమైంది? ఏంటి ఏమైందా? ఇప్పుడు మీరంతా వీడి పక్కన చేరారా? అవును. మీరేమనుకుంటున్నారా? చెప్తున్నావేను. ఆగాను. సరే, నీ సంగతి రేపు చూసుకుంటానురా, అర్థమైందా? రూమ్ నెంబర్ 302. నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వచ్చేసాయి. నువ్వేం టెన్షన్ పడకు, కూర్చో. థ్యాంక్స్ యా. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఉంది? దీన్నే ఫ్రెండ్షిప్ అంటారు. హాయ్ విక్రమ్. అశుతోష్. షీజ్ నేహా. నేహా. హాయ్ దివాకర్. హాయ్. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేం టెన్షన్ పడకు. రే, నువ్వేగా బుల్లెట్స్ ఏర్పాటు చేస్తానని చెప్పావు. నేను ఏర్పాటు చేశాను కదరా, వాడిని పోలీసులు పట్టుకున్నారు. నేనేం చేయాలి? షిట్ యార్, మనం మన ప్లాన్ క్యాన్సిల్ చేయడమే మంచిదనిపిస్తుంది. క్యాన్సిల్ ఎందుకు? ఇంత దగ్గర దాకా వచ్చాం. నో అంటే ఏంటి? రివాల్వర్ లో రాళ్ళు నింపుతావా? దివాకర్, మనం ఇంజనీర్స్ మీ 2 బుల్లెట్లను తయారు చేయలేమా? నౌ దట్ సౌండ్స్ లైక్ ఎ ప్లాన్. నా సపోర్ట్ వీడికే. బుల్లెట్స్ ఎలా తయారు చేస్తారు, అలాగే వాటికి ఏమేం కావాలి? కొన్ని కెమికల్స్ కావాలంతే. నువ్వు కెమికల్ ఇంజనీర్ స్టూడెంట్వే కదా, అవి ల్యాబ్ లో ఉంటాయి కదా. ఆగు బాబు, మీ నాన్నతో మాట్లాడు. హలో అసు, ఎలా ఉన్నావు బాబు? అన్నట్టు సబ్జెక్ట్ అన్నిట్లో నీకు మంచి మార్కులు వచ్చాయి కదా? అవునా, మార్కులు బానే వచ్చాయి. వెరీ గుడ్ బాబు. సమయానికి భోజనం చేస్తున్నావు కదా? నానా, ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. సరే, బాయ్ బాబు, బాయ్.
ఆశు బానే ఉన్నావా నువ్వు? ఒకవేళ ఈరోజు కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఉంటే నేను అబద్ధం చెప్పాల్సి వచ్చేది కాదు. లైఫ్ లో ఫస్ట్ టైం నేను నా పేరెంట్స్ కి అబద్ధం చెప్పాను. లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాను. ఏం అర్థం కావట్లేదు నాకేం అర్థం కావట్లేదు. అసలు సివిల్లో ఏముందిరా? ఇదేం పెద్ద మ్యాటర్ కాదురా. మీకు విషయం తెలుసా, మన ఫ్యాకల్టీలో సగం కంటే ఎక్కువగా కోటాలో వచ్చిన వాళ్ళేరా. అసలు నువ్వేమంటున్నావు? నిజమే మేడం, కానీ నేను చెప్పేది విను. మీ సివిల్ కళలో కరణం మానేయండి. ఇది దానికదే దగ్గరికి రాదు. నాకు లైఫ్ లో ఎవరి లిఫ్ట్ అక్కర్లేదు. నేను కష్టపడి చదివాను. ఇది నా డ్రీమ్, నాకే హక్కు ఉంటుంది. దీన్ని నేను సాధించి తీరుతాను. నా సీట్ ఎవరికో ఇస్తే ఊరుకుంటానా? ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఈ సిస్టమ్ ని మార్చేస్తాను, మార్చి పారేస్తాను. మనమేం చేయగలరా? ఇది చిన్న విషయం కాదు, సిస్టమ్. ఇలా చూడు, ఒకవేళ మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా నీలాగే ఆలోచించుంటే ఈ రోజు నువ్వు మేము బాన్సర్లాగే ఉండేవాళ్ళం. అనేది నిజం. ఈ సిస్టమ్ దానికదే మారదు కదా. ఈ సిస్టమ్ లో మనం మార్చేద్దాంరా. వి విల్ చేంజ్ ది సిస్టమ్. కొన్నిసార్లు ఎమోషన్స్ కి లోనై తప్పుడు డెసిషన్స్ తీసుకొని మనం ఎలాంటి దారిలో బయలుదేరతామంటే అది మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. త్వరగా వేసేరా. ఎంతవరకు వచ్చింది గైస్? సూపర్. కాంప్లెక్స్ ఇంకా బ్యానర్స్ కూడా రెడీగా ఉన్నాయి. బ్రిలియంట్. ఇప్పుడు మనం ఏంటో నిరూపించుకునే టైం వచ్చింది. ఇప్పుడు సిస్టమ్ ని మనం మార్చేద్దాం. సిస్టమ్ ని మారుద్దామా? అసలు ఎలా మారుస్తాం సిస్టమ్ ని? చెప్పడానికి అలాగే చేయడానికి చాలా తేడా ఉంటుంది, అర్థమైందా? రే చేద్దాం రా, తప్పకుండా చేసి తీరుతాం. ఇప్పుడున్న మనం నలుగురం 4000గా మారిపోతాం. తర్వాత ఈ కంట్రీ మొత్తం పాకిపోతుంది. ఎస్ యువర్ రైట్. మనం కేవలం ఒక రివల్యూషన్ ని స్టార్ట్ చేస్తే సరిపోతుందిరా. తర్వాత దానికి అదే ఉపనలా మారిపోతుంది. అన్నిటికంటే ముందుగా మనం ఇంటర్నెట్ లో అప్డేట్ చేద్దాం. నీకేమైనా పిచ్చి కింద? నెట్ లో అప్లోడ్ చేస్తావా? అందరూ కామెంట్ చేస్తారు, నెక్స్ట్ డే మర్చిపోతారు. ఓ పని చేద్దాం, అందరినీ పోగు చేసి వాళ్ళతో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం. నేను నీకు వార్నింగ్ ఇచ్చాను కదా అశుతోష్. ముందు వెనుక ఆలోచించకుండా, ఎలాంటి మెచ్యూరిటీ లెవెల్ లేకుండా ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పానా? యూ విల్ బి రెస్టికేటెడ్. చూడండి, మనం ఏదైనా ఒకటి సాలిడ్ గా చేయాల్సి ఉంటుంది. అది ఎంత ఇంటెన్స్ గా ఉండాలంటే రెవల్యూషన్ లా మారిపోవాలి. తను చెప్పేది నిజమేరా. ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే పబ్లిసిటీ దానికదే వస్తుందిరా. ఇక అప్పుడు మనం ఫైట్ చేయడం ఎవరు ఆపలేరురా. ఎగ్జాక్ట్లీ. ఒక పని చేయొచ్చు కదా, ఎవరి ప్రాణాలైనా తెద్దామా? చూడు, ఒకవేళ ఈ రెవల్యూషన్ ని సపోర్ట్ చేస్తూ నా ప్రాణాలు పోయినా సరే ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. కాదు, ఇంకెవరిపైనా. అంటే యు మీన్ ఒకరి ప్రాణాలు తీయాలా? అవును. నీకేమైనా పిచ్చి కింద? సరిగ్గా విను. ఐడియా బానే ఉంది అంటుంటారు కదా, బురదను శుభ్రం చేయడం కోసం మనం స్వయంగా అందులో దిగడం తప్పదు. చూడండి, అదంతా సరే, కానీ ఒకవేళ మనం ఎవరైనా స్టూడెంట్ ని చంపితే అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు రెప్యుటేషన్ ని కాపాడుకోవడం కోసం ఆ మ్యాటర్ ని బయటికి రానివ్వరు. అసలు స్టూడెంట్ ని చంపడం ఎందుకు? డైరెక్ట్ గా ప్రిన్సిపల్ ని చంపేద్దాం. మరి తర్వాత మన గతేంట్రా? ఏమీ కాదు, అయినా ఏం జరుగుతుందో అది కూడా చూసుకుందాం రా. ఇలా చూడండి, ఒకవేళ చచ్చినా కూడా అమరులా చేద్దాం. ఐఎమ్ టైం ఫర్ ఇట్. ఫ్యాబ్ ఐడియా అశుతోష్. ఇంకేం ఆలోచిస్తున్నావురా? రారా. గైస్, ఒకసారి ప్లాన్ మళ్ళీ చెక్ చేసుకుందాం. రండి. గైస్, ఇదిగో ఇదే మన స్టేజ్. ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ అంతా ఉంటారు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూర్చుంటారు. ఈ ప్లేస్ లో ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. ప్రిన్సిపల్ మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ తో పాటు ఇక్కడ ఉంటాడు. ఆశు, నువ్వు ప్రిన్సిపల్ కి దగ్గరగా ఉంటావు. సరిగ్గా ఇక్కడుంటావు. దివాకర్ ఇంకా నేను సెకండ్ లైన్ లో మిగతా స్టూడెంట్స్ తో కలిసి కూర్చుంటాం. ఇక విక్రమ్, నువ్వు ఇక్కడ చెట్టు వెనకాలుంటావు. ప్రిన్సిపల్ జెండా ఎగరవేయడానికి స్టేజ్ కిందకి దిగగానే నువ్వు ఆయన షూట్ చేయాలి.
తర్వాత ప్రిన్సిపల్ అక్కడ పడిపోగానే మనం నలుగురం స్టేజ్ మీదకి వెళ్ళాలి. అప్పుడు మనం నినాదాలు చేయడం మొదలు ఈ రిజర్వేషన్ మాకొద్దు, మాకు న్యాయం చేయండి. ఈ రిజర్వేషన్ మాకొద్దు, మాకు న్యాయం చేయండి. గేమ్ ఓవర్. ఒక్క నిమిషం గైస్, మనం గన్ని చెక్ చేసి చూడలేదు. ఇది నాటు తుపాకీ, నమ్మడానికి వీల్లేదు. ఒకవేళ కాలేకపోతే నువ్వు అంది నిజమేరా? ఐ థింక్ ఈజ్ రైట్. నేహా వి నీడ్ ప్లాన్ బి. డియర్ లిండా, బహుశా ఇదే నా చివరి మెయిల్ అనుకుంటా. నేను ఇంతవరకు ఎన్నింటినో కోరుకున్నాను. అందులో స్వచ్ఛమైన ప్రేమ కూడా ఒకటి. అది నాకు కేవలం నీ దగ్గరే దొరికింది. ఇప్పుడు నేను ఏ దారి ఎంచుకున్నానో దానివల్ల ఇక మనం ఎప్పటికీ కలుసుకోలేం. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో అంతగా ఇంకెవరూ ప్రేమించలేరు. యువర్ అశు. గైస్ వెళ్దామా? గైస్ పదండి. పదరా. పదరా. ఆశు, ఆశు ఏమైంది? మమ్మీ బాగా గుర్తొస్తుంది. నేను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందారా? ఇంతవరకు వచ్చాం, ఇప్పుడు వెనక్కి చూడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వైనా నచ్చ చెప్పు. విక్రమ్ షటప్. తనని ఇంట్లో వాళ్ళతో మాట్లాడనీలే. ఇన్ఫాక్ట్ ఐ థింక్ మనమందరం ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం మంచిది. వి నెవర్ నో, బహుశా ఇదే మనందరికీ లాస్ట్ డేనేమో. అశు, నువ్వు కాల్ చెయ్యి. హలో. హలో బాబు ఆశు, ఎలా ఉన్నావు బాబు? అమ్మా, నేను బానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? నాన్న? బావున్నాం బాబు, అంతా దేవుని దయ. ఇంత పొద్దున్నే నువ్వు ఫోన్ చేసావేంట్రా? ఏం లేదమ్మా, ఈరోజు రిపబ్లిక్ డే కదా, అందుకే ఒకసారి మీతో మాట్లాడాలనిపించింది. అలాగా? అంతకు మించి ఇంకేం లేదు కదా బాబు? ఎందుకంటే నీ గొంతు అదోలా ఉంది. ఏం లేదమ్మా, ఈరోజు చాలా గొప్ప రోజు కదా, ఈరోజు చాలా పని చేయాలి. అమ్మా, నువ్వు నీ కృష్ణుడికి ప్రార్థన చేయమ్మా, నీ కొడుక్కి విజయం లభించాలని. తప్పకుండా బాబు, ఈ రోజు నువ్వు దేవుని పేరు తీయడం చాలా సంతోషంగా ఉంది. చల్లగా ఉండు, సంతోషంగా ఉండు, బాగా వృద్ధిలోకి రావాలి. సరే బాబు, ఇంక ఉంటాను. చీఫ్ గెస్ట్ ఎవరు రానని చెప్పావు కదరా, మరి ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు ఏం చేద్దాం రా? ఈ విషయం నాకు కూడా తెలియదురా. పైగా నేను కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడాను కూడా. లాస్ట్ మినిట్ లో చేంజ్ చేసి ఉంటారు. మీరు రిలాక్స్ అవ్వండి, రిలాక్స్. ఎలాంటి చేంజ్ లేదు. మనం అనుకున్న పని ఖచ్చితంగా చేసి తీరదాం. ప్రిన్సిపల్ తర్వాత ఎమ్మెల్యే మధ్యలోకి వచ్చినా ఇంకెవరు వచ్చినా మీరు టెన్షన్ పడకండి. ఎగ్జాక్ట్లీ. అయినా కొంచెం బుర్ర ఉపయోగించండి రా. ఒకవేళ ఎమ్మెల్యే వచ్చాడంటే మీడియా కూడా వస్తుంది, మన పని ఇంకా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇక ఎమ్మెల్యే రాని, ఇంకా ఎవరైనా రాని, మనం వెనుకడుగు వేసేదే లేదు. We have to do this. We have to do this. Correct. Let's go for it, guys. Shit. ఇప్పుడు గన్ తీసుకెళ్ళడం ఎలారా? రే, ఇరుక్కుపోయాన్రా. భోజనం బాక్సులు వెళ్తున్నాయి, అందులో పెడదామా? గ్రేట్, త్వరగా. అవి కూడా చెక్ చేస్తే అప్పుడు ప్లాన్ బి. గైస్, ఐడియాలజీస్ వాటి స్థానంలో ఉండాలి, కానీ మన ఐడియాలజీస్ కోసం పోరాడడానికి
ఎలాంటి పద్ధతులను ఎంచుకుంటారో అవి సరైనవి కావచ్చు లేదా తప్పు కూడా కావచ్చు. నౌ వైలెన్స్ ఈజ్ నెవర్ ఓకే. ఇట్స్ నాట్ ది రైట్ ఆప్షన్. నేహా, విక్రమ్, అశుతోష్ అండ్ దివాకర్ వీళ్ళు తమ ఐడియాలజీస్ కోసం పోరాడడానికి, హత్య చేయడానికి సిద్ధపడిపోయారు. మర్డర్ చేయాలనే డెసిషన్ తీసుకున్నారు. నౌ గైస్, ఐడియాలజీస్ కోసం పోరాడడం కరెక్టే, కానీ హత్య చేయడం ఇస్ అ బిగ్ బిగ్ నో. నా ఆవేశానికి లోనై లేదంటే సెల్ఫ్ మోటివేషన్కి లోనై వీళ్ళంతా మర్చిపోయారు వాళ్ళు తప్పు చేస్తున్నారని. నౌ గైస్, ఐ సపోర్ట్ యూ. ఒకవేళ మీకు ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ ఉంటే దాన్ని ఓపెన్గా డిస్కస్ చేయడం మంచిది. యూ షుడ్ బ్రింగ్ అవుట్ యువర్ స్ట్రాంగ్ పాయింట్ అండ్ ఫైట్ అబౌట్ ఇట్, బట్ త్రూ ఎ హెల్దీ డిస్కషన్, నెవర్ త్రూ వైలెన్స్. ఐ విష్ వీళ్ళకి ఎవరైనా నచ్చజెప్పే వాళ్ళు ఉంటే బాగుండు, కానీ వీళ్ళు ఇప్పటికే డెసిషన్ తీసేసుకున్నారు. Dear students and respected teachers, it's a great pleasure to have Mr. Rakesh Gupta we have today. ఆయన్ని బొకేతో సత్కరించాలని నేను ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. Now I requested to all the students to get for our flag hosting, followed by our make melting. So please. సార్ రండి సార్, ప్లీజ్ మీరు కూడా రండి. ఓ షిట్, మినిస్టర్ కూడా అక్కడికి వెళ్తున్నాడు. విక్రమ్, ప్రిన్సిపల్ తో పాటు మినిస్టర్ కూడా వస్తున్నాడు. ప్లీజ్ కొంచెం జాగ్రత్త విక్రమ్. I just can't get a shot. The minister between aim the shot, yeah. Oh shit. Ashu, plan B. Ashu. ఇంక్విలాబ్ జిందాబాద్! ఇంక్విలాబ్ జిందాబాద్! ఈ కోటా సిస్టమ్ ని ఆపేయండి. కత్తి కింద పడై, మర్యాదగా కత్తి కింద పడై, లేదంటే కాల్చి పారేస్తాను. ఇది నలుగురు ఫ్రెండ్స్ యొక్క బిగ్ రెవల్యూషన్ ప్లాన్, కానీ ఇప్పుడు ఒక్క స్టూడెంట్ యొక్క పర్సనల్ బ్యాటిల్ గా మిగిలిపోయింది. యునో, అశుతోష్ వాజ్ షాక్డ్. మర్డర్ చేసిన తర్వాత నన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ సపోర్టెడ్ హిమ్. ఎలాంటి జెండాలు ఎగరడం లేదు, ఎలాంటి పాంప్లెట్స్ పంచడం లేదు, ఎలాంటి నినాదాలు చేయడం లేదు, అలాగే డెమాన్స్ట్రేషన్ జరగడం లేదు. ఇన్ఫాక్ట్ తన ఫ్రెండ్స్ ఎవ్వరూ ముందుకు రాలేదు, అంతా దాక్కున్నారు. అండ్ నౌ హీ వాజ్ అలోన్. అండ్ ద ప్రాబ్లమ్ వాజ్ తనొక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కేసులో ఇరుక్కుపోయాడు. మిగతా వాళ్ళు లేరు అక్కడ, నీతో పాటు ఇంకెవరు లేరు కదరా? లేదు సార్, ఉన్నారు. మేమంతా వేసిన ప్లాన్ నేను ఇంకా నా ముగ్గురు ఫ్రెండ్స్ వేశాను సార్. అసలు మా ప్లాన్ ఏంటంటే ప్రిన్సిపల్ సార్ చెప్పేసి నినాదాలు చేయడం. ఏంటి? కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు సార్. అవునా సార్, నేను నిజం చెప్తున్నాను సార్, ఇది ఒక పెద్ద మార్పుకి ఆరంభం సార్. రేయ్,
నువ్వు పొద్దునే తాగొచ్చావా ఏంటి? లేదు సార్, నేను మీకు నిజం చెప్తున్నాను సార్. నాతో పాటు 3 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. కావాలంటే అవునా? వాళ్ళ పేర్లు కూడా చెప్తాను సార్, మీరు ఎంక్వైరీ చేయండి. అవునా? అయితే త్వరగా చెప్పు. నేహా, విక్రమ్, ఇంకా దివాకర్ సార్. కానిస్టేబుల్ త్వరగా వెళ్ళి కనుక్కోండి, వెళ్ళండి. నువ్వు అబద్ధం చెప్పట్లేదు కదా? నేను అబద్ధం చెప్పడం లేదు సార్. నువ్వు అయిపోయినట్టే. రే మీరు ఈయనకి చెప్పండి రా, ఈసారికి అర్థం కావడం లేదురా సార్. మీరు వీళ్ళని అడగండి, మనం ఎంత పెద్ద మార్పు కోసం పోరాడుతున్నావు. ఈయనకి నచ్చ చెప్పండి రా సార్. ఇది మా నలుగురు ప్లాన్ సార్. సార్ మీ ప్రిన్సిపల్ ని చంపేసి ఆ తర్వాత నినాదాలు చేయాలనుకున్నాం సార్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఏంటి హత్య? సార్ వీడికి పిచ్చి పట్టినట్టుంది. మేము ఎలాంటి ప్లాన్ వేయలేదు. వీడు కేవలం మా కాలేజ్ లో చదువుతాడు. అప్పుడప్పుడు హలో హాయ్ చెప్తుంటాం అంతే. ఎందుకు అబద్ధం చెప్తున్నావు అశుతోష్? అవును సార్, ఏదో 1-2 మాట్లాడామో లేదో నువ్వు మాకు ఫ్రెండ్ అయిపోయావా? అది ఇలాంటి పనిలోనా? సార్ వీడికి పిచ్చి పట్టినట్టుంది. నాకు పిచ్చి పట్టిందా? అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారా సార్? వీళ్ళు అర్థం చెప్తున్నారు, పెద్ద ఫిలాసఫీ చెప్పారు కదరా. నేహా, చాలా గొప్ప మాటలు చెప్పావు కదా, నా తోడు ఎప్పటికీ వదలని. మరి ఇప్పుడు ఏమైంది? దివాకర్ సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. మేము నలుగురు కలిసి ప్రిన్సిపల్ చెప్పాలని ప్లాన్ చేశాం సార్. మేమంతా కోట సిస్టమ్ ను మార్చాలనుకున్నాం సార్. నేను నమ్మండి సార్, నేను అబద్ధం చెప్పడం లేదు సార్. వీడికి పిచ్చి పట్టినట్టుంది. కాదు, మీరే చెప్పండి సార్. ప్రిన్సిపల్ చెప్పడం వల్ల కోటా సిస్టమ్ ఎలా మారుతుంది? అసలు నీ ప్రాబ్లం ఏంటి? వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. వీళ్ళు ముగ్గురు అబద్ధాలు ఆడుతున్నారు సార్. నేను చెప్పేది నిజం సార్. అవునా? నువ్వు ఒక్కడే నిజం చెప్తున్నావా? సార్ ప్లీజ్ సార్. మిగతా వాళ్ళంతా అబద్ధాలు ఆడుతున్నారా? ప్లీజ్ సార్, వీళ్ళంతా థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. అందరూ వదిలేయ్. సార్ లోపలికి రా. కానిస్టేబుల్ కదంతా చెక్ చేయి. అక్కడ చూడు, ఇక్కడ కూడా చూడు. పోలీసులు అన్ని యాంగిల్స్ నుంచి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు. కాలేజ్లో ఎంక్వైరీ చేశారు. నేహా, దివాకర్ ఇంకా విక్రమ్ల హిస్టరీ చూశారు. కానీ వాళ్లకు ఏమీ దొరకలేదు. బికాస్ మొత్తం ప్లానింగ్ అండ్ ప్లాటింగ్ అశుతోష్ రూమ్ లోనే జరుగుతూ ఉండేది. అండ్ ఆల్ దిస్ వాజ్ యాక్టింగ్ అగైన్స్ట్ అశుతోష్ నౌ. అశుతోష్ ట్రాక్ రికార్డ్ కూడా క్లీన్ గా ఉంది. గుడ్ ఫ్యామిలీ, గ్రేట్ స్టూడెంట్, ఎప్పుడు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సో ఇట్ వాస్ డిఫికల్ట్ టు బిలీవ్ ప్రిన్సిపల్ తో జరిగిన ఆర్గ్యుమెంట్ కే తను ఒక్కడే ఇంత పెద్ద ప్లాన్ వేశాడని. నేను ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకోమని దీనికోసమే పంపించావా? నేనెందుకు చంపుతాకన్నా? పిల్లాడివా, నీకు బుద్ధి లేదురా. ఎవరో రెచ్చగొడితే నువ్వు ప్రిన్సిపల్ ని చంపడానికి బయలుదేరతావురా? నువ్వు ఇలా చేసి మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నావో తెలుసా? నీకు అసలు సమాజంలో ఉండే అర్హతే లేదు. ఇక్కడే చావరా. నీకు ఇదే సరైన శిక్ష. మీరేమంటున్నారండి? వెళ్దాం పద, ఇక్కడి నుంచి వెళ్దాం పద. మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద. పోలీసులు ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ నలుగురికి గన్ అమ్మిన వ్యక్తి గురించి తెలిసింది. చెప్పండి, తొందరగా చెప్పండి, అసలు ఏం చేశారో మర్యాదగా చెప్తారా లేదా? నేను చెప్తాను సార్, వదిలేయండి సార్. సార్ నేను చెప్తాను సార్, ఇందులో వాళ్ళ తప్పేం లేదు. వీళ్ళందరూ ఇదంతా నా కోసమే చేశారు. అలాగే సార్, ఆ అశుతోష్ ఉన్నాడు కదా, తను నిర్దోషి సార్. సార్ తనకి కేవలం ప్రిన్సిపల్ మీద కోపం మాత్రమే ఉంది. ఎందుకంటే తనకు కంప్యూటర్ సైన్స్ లో సీట్ దొరకలేదని సార్. తను చాలా కోపంగా ఉండడం మేము గమనించాం. తన కోపాన్ని మాకు అనుకూలంగా మార్చుకున్నాం. ఆ తర్వాత మేము తన పర్సనల్ ప్రాబ్లం ని మాస్ రెవల్యూషన్ గా మార్చాం. అసలు ప్రిన్సిపల్ ఎందుకు చంపారు? సార్ నా బాయ్ ఫ్రెండ్ రవి కోసం సార్. సార్ రవి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో కాపీ కొడుతుండగా దొరికిపోయాడు. నేను విన్నది నిజమేనా? నువ్వు చీటింగ్ చేస్తుండగా దొరికిపోయావు. నువ్వేం మాట్లాడవేంటి? ఏం ఆలోచిస్తున్నావు? సార్ తప్పైపోయింది సార్. తప్ప? నీ ఈ తప్పుకి శిక్ష ఏంటో తెలుసా నీకు? రెస్టికేటెడ్ ఫ్రమ్ దిస్ కాలేజ్. వద్దు సార్, సారీ సార్, సారీ సార్. You will not be allowed in this college. You understand that? సారీ సార్. సార్ ప్లీజ్ సార్. రమేష్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. తీసుకెళ్ళు. ఐఎమ్ సారీ సార్. దేర్ ఈస్ నో అదర్ ఛాన్స్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వీడు మళ్ళీ కాలేజీలో అడుగు పెట్టకుండా చూసుకో. దాంతో తను సూసైడ్ చేసుకున్నాడు సార్.
నేహా, విక్రమ్ అండ్ దివాకర్ వీళ్ళు ఎప్పుడు కూడా సిస్టమ్ కోసం పోరాడలేదు. వీళ్ళంతా కేవలం అశుతోష్ ను యూజ్ చేసుకున్నారంతే, తమ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి. కానీ ఇందులో తప్పు ఎవరిది? వాట్ ఇఫ్ రవి సూసైడ్ చేసుకోకుంటే, అలాగే తన అజిటేషన్ చూపించడానికి ఇంకేదైనా మార్గాన్ని వెతుక్కునుంటే? గైస్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అగైన్. సూసైడ్ ఈజ్ నాట్ ది ఆన్సర్. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. ఇట్స్ జస్ట్ ఎస్కేప్. వాట్ ఇఫ్ నేహా, దివాకర్ అండ్ విక్రమ్ తమ ఫ్రెండ్ చావుకి పగ తీర్చుకోవాలన్న డెసిషన్ తీసుకోకుండా ఉంటే, అలాగే తమ యాజిటేషన్ చూపించడానికి ఇంకేదైనా మార్గాన్ని వెతుకుని ఉంటే, తను రెస్టిగేట్ చేయడం జరిగినప్పుడు అది ఒక సెమిస్టర్ కోసం ప్రిన్సిపల్ కారణంగా, చీటింగ్ కారణంగా వాళ్ళు ప్రిన్సిపల్ ను కన్ఫ్రంట్ చేయగలిగేవాళ్ళు. కానీ వాళ్ళు అలా చేయలేదు. వాట్ ఇఫ్ అశుతోష్ పీవీఐటీలో ఈ గ్రీడ్ ని వదిలేసి తనకు ఇష్టమైన ఏదైనా కోర్స్ వేరే ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తుంటే అప్పుడేమై ఉండేది? ఒకవేళ అశుతోష్ కోపంగా ఉన్నాడు, ఇరిటేటెడ్గా ఉన్నాడు సిస్టమ్ విషయంలో, కానీ ఒకవేళ తను తన పేరెంట్స్తో, తన సీనియర్స్తో డిస్కస్ చేసి ఉంటే అప్పుడేమై ఉండేది? You know, guys, you should never let anybody ride on your emotions. Being vulnerable is a good thing. It's okay. But being in control of yourself, being strong, is the only way to survive.